హాయ్ అండి అందరికీ. ఇది వచ్చేసి ఇన్విజిబుల్ చైన్ కోసం ఏమేం మెటీరియల్ యూస్ చేస్తారు అని ఒక సిస్టర్ అడిగారు అండి. తన కోసమని నేను ఈ చిన్న వీడియో తీస్తున్నాను. ఇది వచ్చేసి ఓహెచ్బి షీట్ అండి, ట్రాన్స్పరెంట్ షీట్ అంటారు. ఇది వచ్చేసి వ్యాక్సింగ్ షీట్ అండి, మనం ఇన్విజిబుల్ చైన్ కోసం యూస్ చేసే వ్యాక్సింగ్ షీట్. ఇది వచ్చేసి ఇన్విజిబుల్ చైన్ వైర్ సమ్ అని అంటారు కదా, ఆ మెటీరియల్ అండి ఇది. ఇది వచ్చేసి కట్టర్ అండి, ఇన్విజిబుల్ చైన్ కట్ చేసుకోవడానికి, వైర్ అవి కట్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి లాక్ బీడ్స్ ఉంటాయి కదండి, మనం ఇన్విజిబుల్ చైన్ కోసం లాక్ బీడ్స్ వాడతాం, దానికోసం యూస్ చేసే కట్టర్. ఈ కట్టర్ వచ్చేసి మనకు వ్యాక్సిన్ షీట్ అది కట్ చేసుకోవడానికండి. ఇంకోటి వచ్చేసి ఇది అగరబత్తి వచ్చేసి మనకి వ్యాక్సిన్ షీట్ అవి చుట్టూ కాల్చడానికండి. సోలార్ మిషన్ కానీ లేకపోతే అగరబత్తి కానీ ఏదైనా రెండిట్లో ఏదైనా యూస్ చేయొచ్చు. స్టార్టింగ్లో వాళ్ళైతే అగరబత్తి యూస్ చేసుకోవచ్చు. సోలార్ మిషన్ కూడా బాగానే ఉంటుంది, కాకపోతే కాస్త జాగ్రత్తగా యూస్ చేయాలి. ఫస్ట్లో అయితే నేను అగరబత్తి యూస్ చేసేదాన్ని, ఇప్పుడు ఆర్డర్స్ ఉండడం వల్ల ఇది తీసుకున్నాను. బాగానే ఉంటుందండి. ఇంకొక ఐడియా వచ్చేసి నేను ఒక చిన్న బుక్ తీసుకొని నా దగ్గర ఉన్న మెటీరియల్స్ అన్నీ ఇలా స్టిక్ చేసుకున్నానండి. మీకు ఎవరికన్నా ఇలా ఇబ్బంది లేకుండా ఉంటుంది. కస్టమర్స్ ఎవరన్నా ఏదన్నా మనకు అడిగినప్పుడు మన దగ్గర ఏమేమి కలర్స్ ఉన్నాయని ఒక చిన్న ఐడియా కోసం అయితే నేను ఇలా అన్నీ స్టిక్ చేసుకున్నానండి. మనకి ఎవరన్నా అడిగినప్పుడు టక్కున తీసి ఫోటో తీసి మన దగ్గర ఈ కలర్స్ ఉన్నాయని పెట్టడానికి కూడా ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలా చేసుకున్నాను. మీకు కూడా ఈ ఐడియా నచ్చితే ఎవరికైనా యూస్ చేసుకుంటారు అని చెప్పేసి నేను నా ఐడియానైతే మీ అందరికీ షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.